అనంతపురం జిల్లా ఆకుతోటపల్లిలో కాల్పుల వ్యవహారం కలకలం రేపింది. ఓ కేసులో నిందితుడిని పట్టుకోవడానికి వెళ్లిన అనంతపురం 2 టౌన్ సీఐ శ్రీకాంత్ పై నిందితుడు దాడికి పాల్పడ్డాడు. దీంతో సీఐ శ్రీకాంత్ ను పోలీసులు హాస్పిటల్ కు తరలించారు. మరింత సమాచారం స్పాట్ నుంచి మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. తుపాకీ కాల్పుల కలకలం చోటు చేసుకుంది. అనంతపురం రూరల్ మండలం కందుకూరు ఆకుతోటపల్లి శివారు గ్రామాల మధ్య చూస్తూ ఉన్నాం. అయితే ఒక గడ్డి తోటలో ఈ కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం చూస్తున్న ప్రదేశంలో అయితే క్లూస్ టీమ్స్ మార్క్ చేసి ఉన్నాయో ఇదే ప్రదేశంలో కూడా మార్క్ చేసి ఉంది. కాల్పులు జరిపాయి. అయితే నిన్న సాయంత్రం అజయ్ అనే ఒక నిందితుడు ఇద్దరికి కత్తిపోట్లు గాయం చేశాడు. అతను పట్టుకునే క్రమంలో అతను ఇక్కడ వచ్చి ఇక్కడ అతను రెగ్యులర్ స్పాట్ ఇదే అంటూ కూడా పోలీసులకు ఇన్ఫార్మర్ ద్వారా సమాచారం అందింది. ఆ ఇన్ఫార్మర్ వెంట పెట్టుకుని పోలీసులు 2 టౌన్ సీఐ శ్రీకాంత్ మరి అతని బృందం కూడా అతను పట్టుకునేందుకు రాగా అతను ప్రతిఘటించి అతను కానిస్టేబుల్ మరియు అతనిపై 2 టౌన్ సీఐ శ్రీకాంత్ పై కూడా దాడి చేసేందుకు యత్నించడంతో ఒకసారి కూడా 2 టౌన్ సీఐ కూడా కత్తితో అతను ఎడం చేయి కూడా గాయపరిచాడు. మరొకసారి గాయపరిచే ప్రయత్నంలో చేస్తూ ఉండగా వెంటనే తేరుకున్న 2 టౌన్ సీఐ శ్రీకాంత్ అతనిపై 2 రౌండ్లు కాల్పులు జరిపారు. ఒక రౌండ్ మిస్ కావడం, మరొక రౌండ్ కుడికాలు మోకాలి దగ్గర దూసుకుపోవడంతో అతను న్యూట్రలైజ్ అయిపోయాడు. వెంటనే పడిపోవడంతో మిగతా కానిస్టేబుల్ సుమారుగా 6 కానిస్టేబుల్ ఎవరైతే వచ్చారో ఆ బృందం అంతా కూడా పట్టుకొని అదుపులోకి తీసుకోవడం జరిగింది. గాయపడ్డ 2 టౌన్ సీఐ శ్రీకాంత్ మరియు ఏదైతే నిందితుడు అజయ్ కూడా పోలీసులు హాస్పిటల్ తరలించారు. ఇద్దరికి కూడా చికిత్స అందిస్తారు. 2 టౌన్ సీఐ శ్రీకాంత్ చెప్పిన మేరకు నిన్న సాయంత్రం అరవింద్ నగర్ లో అయ్యప్ప కేఫ్ వద్ద చిన్న గొడవ జరిగింది. ఆ గొడవలో భాగంగా ఇద్దరిపై అజయ్ అనే వ్యక్తి చాకుతో పొడిచారు. ఇవాళ మరోసారి ఉదయం కూడా అదే చాకుతో మరొకసారి పొడవడానికి ప్రయత్నించడం, సీఐని కూడా గాయపరచడంతో పోలీసులు కాల్పులు చేసి ఆ నిందితుడిని న్యూట్రలైజ్ చేశారు. ప్రస్తుతం చూస్తూ ఉన్న క్లూస్ ని కూడా చేరుకొని ఆ క్లూస్ ని కూడా పూర్తిగా కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో కూడా ఈ సంఘటన స్థలానికి చేరుకొని చుట్టూ కూడా మార్కింగ్ వేశారు. ఎవరు కూడా సంఘటనలోకి వెళ్లకుండా పూర్తి స్థాయిలో కూడా జిల్లా ఎస్పీ కూడా ప్రదేశాన్ని సందర్శించే అవకాశం ఉండటంతో పెద్ద ఎత్తున పోలీసు బలగాలంతా కూడా చేరుకొని దర్యాప్తు ప్రారంభించి ఇరువురి ఆరోగ్యం కూడా నిలకడ తెలుస్తుంది. ముఖ్యంగా నిన్న అయితే కత్తితో గాయపరిచాడో ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి కొంచెం సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇవాళ సిఐ మరో వ్యక్తిపై కూడా అతను గాయపరిచాడు. అదేవిధంగా ఆ సిఐ పరిస్థితి కొంచెం ఇప్పటికైతే పర్వాలేదు అనిపిస్తుంది. నిలకడ ఉండటంతో తదుపరి దర్యాప్తు కోసం అజయ్ కోలుకున్న తర్వాత తదుపరి దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది. ఏదైనా సరే చాలా రోజుల తర్వాత అనంతపురంలో గన్ తో కాల్పులు జరపడం, ఒక వ్యక్తి పోలీసులపై తిరగబడే ప్రయత్నం చేయడంతో అయితే ఆ వ్యక్తి గంజాయి మత్తులో ఉన్నాడా, మరి ఏదైనా వేరే కారణం ఏదైనా ఉంది, మద్య మత్తులో ఉన్నాడా అనేది కూడా మనం తెలియాల్సి ఉంది. ఎందుకంటే గంజాయి మత్తులు లేకుంటే పోలీసులపై కూడా తిరగబడే ధైర్యం చేయరు కాబట్టి ఆ విధంగా కూడా దర్యాప్తు జరుపుతున్నారు. ముఖ్యంగా ఈ వ్యక్తి గతం నుంచి నేరాలు ఉన్నాయి అనేది కూడా పోలీసులు ప్రస్తుతమైతే అతని నేర చరిత్రపై కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. అయితే పోలీసులపై కానీ అమాయక ప్రజలపై కానీ దాడి చేసి ఎటువంటి పరిస్థితులు ఎవరిని వదిలిపెట్టేది లేదంటూ కూడా జిల్లా ఎస్పీ కూడా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ కాల్పుల ఘటన వెనుక ఇంకా ఏమైనా వేరే కారణాలు, ఆ వ్యక్తి అయితే కత్తితో పడవడం వరకు వేరే కారణాలు ఏమైనా ఉన్నాయని కూడా పోలీసు దర్యాప్తులో వెలుగు చూసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఈ కాల్పుల ఘటన జిల్లా కూడా పోలీసు వర్గాల్లో కానీ ప్రజల్లో కూడా తీవ్ర సంచారం